సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వాట్సాప్ లో వచ్చిన రెండు అద్భుతమైన ఫీచర్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ గా అయితే వాట్సాప్ మనకి రిలీజ్ అయితే చేసింది. సో కొంతమందికి తెలిసి ఉంటుంది, సో కొంతమందికి అయితే తెలియని వాళ్ళ గురించి అయితే నేనైతే అది ఎలా అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా నేను పెట్టే లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్, మీకు లేటెస్ట్ టెక్నాలజీ గురించి అప్డేట్ అయితే మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అలాగే నాకు కూడా కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద స్టేటస్ అయితే మీరు అప్డేట్ చేసుకుంటారు కదా. సో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ కింద అప్డేట్స్ అని ఉంది కదా. సో అప్డేట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి మీకు ఇష్టం ఉన్న కెమెరా కానీ మీకు ఇష్టం ఉన్న ఫోటో కానీ వీడియో కానీ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ విరాట్ కోహ్లీ ఫోటో ఉంది. సో దీనిపై క్లిక్ చేసి నేను సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద యాడ్ క్యాప్షన్ అనేసి ఉంది కదా. సో ఈ యాడ్ క్యాప్షన్ పక్కన మీకు లాస్ట్లో ఎర్దిరేట్ సింబల్ అయితే ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే మీకు ఈ విధంగా పాపప్లో మెసేజ్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏం లేదు. ఒకవేళ మీరు పర్సన్ అయితే యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమేమి యాక్సెస్ చేసుకోగలరు అనేది మీకు ఇక్కడ డీటెయిల్స్గా నేను చూపిస్తుంది. సో కింద ఓకే ఉంది కదా, ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో మీకు కావాల్సిన కాంటాక్ట్స్ అయితే మీరు ఏంటంటే అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ అయితే చూసుకోవచ్చు. మీరు వాట్సాప్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్స్ అయితే మీకు కింద వచ్చేస్తాయి, లిస్ట్ అయితే వస్తుంది. ఎంతమంది కంటే అంతమంది మీకు ట్యాగ్ అయితే చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అన్సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా నేనైతే ఒకటే కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాది ఆల్టర్నేట్ నెంబర్, నా జియో కేర్ అనేసి సేవ్ చేసుకున్నాను. సో దీన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత వాట్సాప్ కూడా ఇందులోనే ఉంది, మీకు చూపిస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ జనరల్గా ఎట్లా సెండ్ చేస్తారో సెండ్ అయితే చేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, ఆ నెంబర్కి అయితే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోద్ది. సో ఇక్కడ నాకు నోటిఫికేషన్ వచ్చేసింది వాట్సాప్లో. సో నేను డ్యూయల్ అకౌంట్ వాడుతున్నా కాబట్టి నోటిఫికేషన్ అయితే డైరెక్ట్గా నాకు వచ్చేసింది. సో ఇక్కడ నేను నోటిఫికేషన్ ప్యానల్ డౌన్ చేసి దానిపై క్లిక్ చేసి అయితే ఆ వాట్సాప్లోకి అయితే ఆ అకౌంట్లోకి స్విచ్ అయ్యి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకైతే వాట్సాప్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు వాళ్ళకైతే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యువర్ మెన్షన్ అనేసి వాళ్ళకి ఈ విధంగా నోటిఫికేషన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఫోటో అయితే చిన్నగా చూపిస్తుంది. సో వాళ్ళు దానిపై క్లిక్ చేయగానే వాళ్ళకి ప్రీవ్యూ అయితే వాళ్ళకి క్లియర్గా చూపిస్తుంది. సో మనం ఏం ఫోటో పెట్టామనేది వాళ్ళకైతే చూపిస్తుంది. అండ్ కింద వాళ్ళు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. అండ్ పక్కనే లైక్ సింబల్ ఉంది, లైక్ చేయొచ్చు. అలాగే పక్కన షేర్ సింబల్ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేస్తే ప్రివ్యూ అయితే కనబడుతుంది, ఎలా షేర్ అవుతుంది అనేసి. సో ప్రివ్యూ కనపడిన తర్వాత వాళ్ళైతే మనం షేర్ చేసుకోవచ్చు. షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ కాంటాక్ట్స్ పంపించాలనుకుంటే పంపించవచ్చు, లేదా అన్ని కాంటాక్ట్స్ పంపించాలనుకున్నా కానీ పంపించి స్టేటస్ అయితే పంపించవచ్చు. వాళ్ళైతే షేర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి మనం వాట్సాప్లో మనం లిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చాట్ లిస్ట్ అయితే ఓపెన్ అయితే ఓపెన్ అయిన తర్వాత చాలా మందికి డిఫరెంట్ టైప్ కేటగిరీస్లో మీకు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ విధంగా ఉంటారు కదా. సో వాళ్ళని మనం కేటగిరీస్ మనం చేసుకోవచ్చు అనమాట. సపరేట్ అయితే మనం చేసుకోవచ్చు. సో దానికోసం కింద మీరు కాంటాక్ట్స్ కిందికి స్వైప్ చేయగానే ఇక్కడ పైన అనేది చూపిస్తుంది, 4 ఆప్షన్లు కనబడుతున్నాయి మీకు. ఆల్ అనేసి, ఆల్ అంటే అన్ని కాంటాక్ట్స్ అయితే మీకు చూపిస్తాయి. ఇక్కడ 100 ఉంది, ఫేవరెట్ ఉంది, గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ గ్రూప్స్, సో ఫేవరెట్ కాంటాక్ట్స్ ఏవైతే మనం పెట్టుకుంటామో ఆ ఫేవరెట్స్ కాంటాక్ట్స్ అక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే 100 మెసేజెస్ కూడా ఇక్కడ నుండి మనమైతే డైరెక్ట్గా రీడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే గ్రూప్స్ ఉన్నాయి కదా. సో గ్రూప్స్ పై క్లిక్ చేస్తే మనం ఏవే గ్రూప్స్లో మనం ఉన్నామో ఆ రిలేటెడ్ గ్రూప్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి. మనం వాటిని ఇక్కడ నుండి డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ పక్కన లాస్ట్లో మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయగానే యాడ్ లిస్ట్ అనేసి మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో అక్కడ నేమ్ అయితే అడుగుతుంది, ఏమేమి యాడ్ చేయాలనుకుంటాను. సో నాకు ఆఫీస్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో దానికోసం నేను ఆఫీస్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి కింద యాడ్ కాంటాక్ట్స్ ఉంది కదా. సో దానిపై క్లిక్ చేస్తే యాడ్ కాంటాక్ట్స్ ఉంది కదా. సో దానిపై క్లిక్ చేసి మన కాంటాక్ట్స్ ఆఫీస్ ఫ్రెండ్స్ అయితే మనం దాంట్లో కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, డిసెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఎంతమంది ఉంటే అంతమందిని దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఆ లిస్ట్ని అయితే మీరు ఆఫీస్ ఫ్రెండ్స్ని డైరెక్ట్గా మీరు అక్కడ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తాను. ఫ్యామిలీని క్రియేట్ చేసి సో ఒక 2 కాంటాక్ట్స్ అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఫ్యామిలీ అనే లిస్ట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్వైప్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ లిస్ట్ మనం ఎన్ని లిస్టులు అయితే మనం యాడ్ చేస్తామో అన్ని లిస్టులు అయితే మీకు అక్కడ పైన చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ నుండి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక డిలీట్ చేయాలనుకుంటే కింద మేనేజ్ గ్రూప్స్ అనేసి ఉంది కదా, కింద మేనేజ్ లిస్ట్ అని ఉంది కదా. సో మేనేజ్ లిస్ట్ పై క్లిక్ చేసి మనం పైన క్లిక్ చేయగానే పైన డిలీట్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మనం లిస్ట్ని అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కేటగిరీ వైజ్గా కాంటాక్ట్స్ని అయితే మనం సపరేట్ అయితే పెట్టవచ్చు. ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసి మనం ఇదివరకు మనం వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేయాలంటే జనరల్గా మనం ఫోటో కానీ వీడియో కానీ లేదా టెక్స్ట్ కానీ రాసి పెడుతుంటాం. కానీ ఇప్పుడు మనం కొత్తగా వాయిస్ని కూడా పెట్టచ్చు. మనం వాయిస్ రికార్డ్ చేసి కూడా మనం వాట్సాప్ స్టేటస్ కింద పెట్టచ్చు. ఓన్లీ వాయిస్ మాత్రమే పెట్టచ్చు. అది ఎలాగంటే మీరు ఇక్కడ పెన్ ఐకాన్ ఉంది కదా, పెన్ ఐకాన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోస్, ఫోటోస్, టెక్స్ట్ అని వచ్చింది. పక్కన మీకు మైక్ సింబల్ అవుతుంది. సో ఈ మైక్ సింబల్ కూడా చాలా మందికి రాదు, అప్డేట్ చేసుకుంటూనే వస్తుంది. సో ఇక మైక్ సింబల్ని ట్యాప్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం స్టేటస్ షేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరైతే రికార్డ్ అయితే చేయండి. సో మీరైతే రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మీరు డైరెక్ట్గా అక్కడ నుండి మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా ఓన్లీ వాయిస్ మాత్రమే మీకు వాట్సాప్ స్టేటస్ రూపంలో కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇదివరకు లేదు, ఇప్పుడు మాత్రమే వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ 3 అప్డేట్స్ అయితే మనకి వాట్సాప్లో కొత్తగా వచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ అయితే చేసుకోండి. సో నేను పెట్టే లేటెస్ట్ టెక్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.